ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజు రెండో విజయం జై శ్రీరామ్. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే మరి ఉపాధ్యాయ వర్గం అంటేనే మేధావి వర్గం. మరి ఈ తెలంగాణలో మేధావి వర్గం మరి భారతీయ జనతా పార్టీ వైపుకు ఉండి మరి మల్క కుమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ గురువులకు వందనం అనే ప్రోగ్రాం తీసుకొని గురువులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరి తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఉపాధ్యాయులు చూసుకుంటే, చరిత్ర చూసుకుంటే, ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రజలకు మంచి చేయకుంటే రాజకీయంగా వచ్చిన ఉద్యోగాన్ని ఊడగొట్టే కెపాసిటీ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడిని కూడా ఉపాధ్యాయ వర్గమే ఆ రోజు మరి ఊడగొట్టిన చరిత్ర ఉంది. అలాగే మన ఉత్తర తెలంగాణలో ఏదైనా గాని మొత్తం ఉత్తర తెలంగాణ నుంచే మొదలవుతున్నది. ఆనాడు టీడీపీ పార్టీకి అండగా ఉంది ఉత్తర తెలంగాణ, అదేవిధంగా టీఆర్ఎస్ కు అండగా ఉంది. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపుకు ఉత్తర తెలంగాణ ప్రజలు ఉన్నందుకు ఉత్తర తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ నేను నమస్కారాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు డిఏ కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, మరి పీఆర్సీ సమస్యలు కావచ్చు, ముఖ్యంగా బండి సంజయ్ గారు 317 జీవో పట్ల ఉద్యమం చేసి అరెస్ట్ అయి మరి ఉపాధ్యాయుల కోసం జైలుకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కార్యకర్తలకు దెబ్బలు తగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయ లోకం అవన్నీ మర్చిపోకుండా మరి ఉపాధ్యాయులందరూ కలిసి ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కుమరయ్య గారిని గెలిపించినందుకు మరొక్కసారి పేరు పేరున ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.